హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో మనం చూడబోయేది జున్ను ఎలా చేసుకోవాలి. ఇలాంటి జున్ను పాలు అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ తోటి. చూసారు కదా, ఇలా బౌల్లో వేసుకున్నాను. ఈ బౌల్లో ఇదే గ్లాస్లో ఎన్ని పాలు అయితే జున్ను పాలు తీసుకున్నాను అన్ని పచ్చి పాలు తీసుకున్నాను. ఒక గ్లాసు 2 గ్లాసులు పాలు వేసాను. ఓకేనా. ఇప్పుడు దీంట్లోకి బెల్లం, తురుముకున్న బెల్లం వేయాలి. తురుముకున్న బెల్లం చూసారు కదా, ఇలా వేసి ఇలా స్పూన్ తోటి మనం బాగా మిక్స్ చేయాలి. బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. నేను ఈ బెల్లంతో పాటు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటాను. డబ్ల్యూ షుగర్ ఇది పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని 1 స్పూన్ మాత్రమే వేసాను, 1.5 స్పూన్ వేసి బాగా మిక్స్ చేయాలి. చూసారా, మిక్స్ అవుతుంది కదా. బాగా మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ అవుతుంది. దాన్ని మిరియాలు అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను, నేను వేసాను. యాలకులు ఒక 4 వేసాను అన్నమాట టేస్ట్ కోసం. చూసారా, ఇవి కూడా వేసి ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కలిపి కాసేపు మిక్స్ చేసుకుంటాను. ఇలా వేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసాను. దీన్ని ఎలా పెట్టుకున్నాను చూడండి ఒకసారి. బౌల్లో అయితే వెడల్పు బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకున్నాను. దాని మీద స్టీల్ స్టాండ్ పెట్టుకున్నాను. దాని మీద నేను పెట్టుకున్న గిన్నె పెట్టాను. చూసారు కదా, చూడండి. ఓకేనా, పెట్టుకున్నాను. చూడండి, ఇలాంటి ఇడ్లీ గిన్నె మూత అయితే పెట్టాను. ఎందుకంటే నుంచి ఎయిర్ అనేది బయటికి పోకుండా పెట్టాను. ఇప్పుడు దీన్ని నేను ఆన్ చేసేస్తున్నాను. 15 minutes లో మనకి జున్ను అయితే రెడీ అయిపోద్ది. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోండి. జున్ను రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకేనా, బాయ్. ఇదండి 15 minutes అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాను. మనకి జున్ను రెడీ అయిందో లేదో చూసేద్దాం. ఓకేనా. ఇదిగోండి, ఇలా చాక్ని ఇలా అంటే మనకి ఇది తగలకూడదు. చూడండి, తగిలిందా లేదు కదా. సో మన జున్ను అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూసారా, మనకి జున్ను రెడీ. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా కేక్ లాగా వస్తుంది మనకి. ఓకేనా, మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.